దేవుడు హెచ్చరిక చేయటానికి, తన ప్రజల కొరకు హెచ్చరిక చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఏదన్నా చెప్తే నా గురించే చెప్పారని బాధపడే వాళ్ళు, నన్నే అన్నారని కొనుక్కునే వాళ్ళు, లేదంటే ఇది నా గురించే చెప్పారు అసలు నేను రాననుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు బోళ్ళంతమంది అయిపోయారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన సేవకుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే మనందరం అదృష్టవంతులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సేవకుడితో కూడా దేవుడు నీతో మాట్లాడకపోతే నీ బతుకులో నువ్వు బాగుపడాలి అని నిన్ను గర్దించేవాడు, హెచ్చరించేవాడు, బుద్ధి చెప్పేవాడు ఈ భూమి మీద రెండో మనిషి ఎవడుండడు. నువ్వు పోతే నిన్ను చూసి నవ్వేవాళ్ళు, ఎక్కిరించే వాళ్ళు, ఆనందపడే వాళ్ళు, కానీ నువ్వు బాగుపడితే మారి చూడాలనుకునే వాళ్ళు ఎవడు కూడా ఉండడు. దేవునికి స్తోత్రం.